హాయ్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2020 ప్రశ్న సింప్లిఫికేషన్ సంబంధించిన ప్రశ్న. ఇలాంటి ప్రశ్న చూడగానే ఎగ్జామ్ హాల్లో మనం కంగారుతో ప్రశ్నలు వదిలేస్తూ ఉంటాం. కానీ ప్రశ్నలో ఉన్నటువంటి లాజిక్ పట్టుకోగలిగితే కనుక తప్పనిసరిగా 20 సెకండ్స్ లోపే మనం ఇలాంటి ప్రశ్నలకి మనం సమాధానం చెప్పొచ్చు. జాగ్రత్తగా వాచ్ చేయండి ఒకసారి. ఈ రకంగా మనకి ఏవైతే ఫ్రాక్షన్స్ ఇచ్చాడో, ఏవైతే భిన్నాలు ఇచ్చాడో ఆ భిన్నాలకి సంబంధించిన దాంట్లో డినామినేటర్స్ గమనించండి. ఆ డినామినేటర్కి సంబంధించినటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో అది మనకి లవంలో న్యూమరేటర్లో కనిపిస్తూ ఉంటుంది. అలా కనిపించిన ప్రతిసారి ఫస్ట్ టర్మ్లోంచి లాస్ట్ టర్మ్ తీసేయండి అని చెప్తాం. ఫస్ట్ టర్మ్లోంచి లాస్ట్ టర్మ్ తీసేయాలి. తీసేయడం అంటే కనుక ఇక్కడ ఫస్ట్ టర్మ్ అంటే కనుక ఏంటి అంటే కనుక ఇక్కడ 3 ఏదైతే ఉందో అది ఫస్ట్ టర్మ్, లాస్ట్ టర్మ్ ఏదైతే ఉందో మనకి 43. అయితే మనం అవి ఫ్రాక్షన్ రూపంలో ఉన్నాయి కాబట్టి మనం కూడా ఫ్రాక్షన్ రూపంలో రాసుకోవాలి. అందుకని ఇది 1/3 అని రాస్తాము, -1/43 అని రాస్తాం. అంతే. దీనికి సాల్వ్ చేస్తే మన సమాధానం వస్తుంది. సాల్వ్ చేయకుండా సమాధానం చెప్దాం అనుకుంటే కనుక డినామినేటర్స్లో మనకు 3 ఉన్నాయి కాబట్టి 3 ఒకటి 43 ఉంది కాబట్టి 343 పోయేది మనకి ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే కనుక 40/129 అని చెప్పొచ్చు. లేదా దీన్ని సాల్వ్ చేసినా సరే ఖచ్చితంగా మనకి ఏమొస్తుందంటే కనుక 43 - 3 40/3 × 43 ఎంత అంటే కనుక 129 అని చెప్పొచ్చు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.